వాట్సాప్ గాయ్స్, నేను మీ అద్దట్లో మీరు చూస్తున్నారు ఏకేఆర్ఎస్ క్రియేషన్స్. ఫ్రెండ్స్, ఇవాళ మన వీడియోలో ఒక చిన్న స్పెషల్ ఏంటంటే, మనం రెగ్యులర్గా ఏం చేస్తామంటే ఆండ్రాయిడ్ ఫోన్స్ అనేవి ప్రతి ఒక్కరు యూజ్ చేస్తూ ఉంటారు. అందులో కొన్ని ట్రిక్స్ ఉన్నాయి భయ్య, అది చాలామందికి ఏంటంటే తెలియదు అనమాట. ఆ ట్రిక్స్ అయితే ఈరోజు మీ ముందు తీసుకోవడం జరిగింది. ఈ వీడియోలో ఒక 5 ఇంపార్టెంట్ ట్రిక్స్ని, ఆండ్రాయిడ్ ట్రిక్స్ని మీకు చూపించబోతున్నాను. మీరు ఏం చేస్తారంటే జస్ట్ వీడియోని వేస్తారు, ఎండ్ వరకు వీడియోని స్కిప్ చేయకుండా చూసి ఆండ్రాయిడ్ ట్రిక్స్ ఏంటో తెలుసుకొని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అలాగే ఈ వీడియో కూడా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కొంచెంమందికి ఎక్కువ మంది రీచ్ కావాలని నేను అనుకుంటున్నాను. కొంచెం షేర్ చేసి నాకు కూడా హెల్ప్ చేసేయండి. ఇంకా ఏం ఆలోచన ఫటాఫట్ వీడియోని స్టార్ట్ చేస్తాను. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఇప్పుడు మనం ఫస్ట్ ట్రిక్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ట్రిక్ ఏంటంటే, చాలామంది ఇప్పుడు ఏంటంటే అలారం అనేవి ఇంపార్టెంట్ అనమాట. అలారం సెట్ చేసుకొని ఏం చేస్తారంటే మన వాళ్ళు అలారం అప్లికేషన్కి వెళ్ళేసి అందులో పోయి టైం సెట్ చేసి, అది అలారం అప్లికేషన్ ఎక్కడుందో మళ్ళీ వెతుక్కొని టైం సెట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇదంతా లేకుండా నేను చెప్పబోయే ఒక సింపుల్ ట్రిక్ ఏంటంటే, మీ మొబైల్లో పైన ఉంటుంది కదా బ్రైట్నెస్ అన్నీ ఉంటాయి కదా, అప్పుడు కింద డ్రాగ్ చేసినట్టయితే మీకు అక్కడ టైం అనిపిస్తుంది పైన. దానిపైన మీరు ఏం చేయాలంటే డబల్ ట్యాప్ చేయండి. డబల్ ట్యాప్ చేసినట్టయితే మీకు ఏంటంటే అలారం అనే ఆప్షన్ అనేది ఓపెన్ అయిపోద్ది. అక్కడ మీకు కావాలంటే ఏ టైం కావాలంటే ఏ టైం సెట్ చేసుకోండి. 6 కావాలంటే 6 సెట్ చేసుకోండి, లేకుంటే 7 కావాలంటే 7, 5 కావాలంటే 5 ఇలా సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసినట్టు స్టాప్ వాచ్ అలా అన్ని A to Z ఆప్షన్స్ అనేవి కూడా ఇందులో ఉంటాయి. ఇది మన ఫస్ట్ ట్రిక్ అనమాట. ఇప్పుడు మన సెకండ్ ట్రిక్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు మన సెకండ్ ట్రిక్ ఏంటంటే, ఇది చాలా ఇంట్రెస్టింగ్ ట్రిక్ అనమాట. ఇప్పుడు చూసినట్టయితే ఇంట్లో మనం ఏం చేస్తాము, టైం పాస్ కానప్పుడు హోమ్ థియేటర్కి పాటలు పెట్టుకొని ఇంకా ఇంట్లో చూసిన రచ్చరచ్చలు లేపుతూ ఉంటాం. అందరు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఉంటారు. అప్పుడు అలాంటప్పుడు సడన్గా మనకు కావాల్సిన వాళ్ళు ఫోన్ చేస్తారు. కావాల్సిన వాళ్ళు అంటే ఇంకా అర్థం చేసుకోండి, మన వాళ్ళు ఫోన్ చేస్తారు. అప్పుడు మనం వేసే పని ఏంటి, ఫస్ట్గా ఫటాఫట్ వెళ్ళేస్తాం, పోయి ఫస్ట్ బ్లూటూత్ ఆఫ్ చేస్తాం. అంతవరకు మన హార్ట్ బీట్ దబడదబా కొట్టుకుంటూ ఉంటుంది. అంత కంగారు పడకుండా మీరు ఏం చేస్తారంటే, వాళ్ళు ఫోన్ చేసినా సరే ఆ హోమ్ థియేటర్లో వినపడద్దు అన్నట్టుగా మీరు సెట్ చేసుకోవచ్చు అనమాట. ఇందులో ఒక ఆప్షన్ ఉంది, అది చాలామంది తెలియదు అనమాట. ఇప్పుడు ఏం చేస్తారంటే, బ్లూటూత్ ఉంది కదా, దానిపై మీరు లాంగ్ ప్రెస్ చేసేయండి. లాంగ్ ప్రెస్ చేసేసి మీరు బ్లూటూత్ ఆప్షన్ అనేది ఓపెన్ అయిపోద్ది. ఇప్పుడు మీరు ఏ డివైస్ పేర్ అయ్యారో ఆ డివైస్లో యారో మార్క్ ఉంటుంది, దాని మీద ట్యాప్ చేసి ఫస్ట్ ఆప్షన్ ఇస్తారా కావాల్సినది. దాన్ని నేను ఎప్పుడు డిసేబుల్ చేస్తున్నాను, 2 ఆప్షన్స్. మీరు మామూలుగా ఏంటంటే ఎనేబుల్ అంటే 2 ఆప్షన్స్ అనేవి మీరు ఏం చేస్తారంటే డిసేబుల్ చేసేయండి. ఇక్కడ లాస్ట్ కింద కూడా ఉంది కదా కాంటాక్ట్ అనేసి, దాన్ని కూడా మీరు డిసేబుల్ చేసుకోండి. డిసేబుల్ చేసినట్టు ఏంటంటే, ఎవరన్నా ఫోన్ చేసినా సరే మామూలుగా మనం మీడియా ఒకటి ఎనేబుల్లో పెట్టుకోండి. ఎందుకంటే మనకు కావాల్సిన మెయిన్ పాటలే కదా, మన ఫోన్ చేసిన వాళ్ళు పక్కన వినపాల్సిన అవసరం లేదు. మనకు కావాల్సిన మెయిన్ పాటలు కాబట్టి దాని ఒక్కటి ఎనేబుల్ చేసుకొని పెట్టుకోండి. మిగతా వాళ్ళని డిసేబుల్ చేసుకున్నాను అనుకోండి, ఒకవేళ వేరే వాళ్ళు ఫోన్ ఎత్తినా సరే వాళ్ళు మాట్లాడేది ఏది మన హోమ్ థియేటర్లో కానీ, ఒకవేళ కార్లో పోయినప్పుడు అలా పెట్టుకుంటాం కదా, అప్పుడైనా సరే ఏం వినపడదు అనమాట. ఇది ఒక చాలా యూస్ఫుల్ ట్రిక్ అనమాట. సరే మీరు ట్రై చేయండి. ఇప్పుడు మన థర్డ్ ట్రిక్ గురించి మాట్లాడుకుందాం. మన థర్డ్ ట్రిక్ ఏంటంటే, థర్డ్ ట్రిక్లో ఏం లేదు భయ్య, చాలామంది ఏంటంటే మనకు వాట్సాప్లో మెసేజ్ చేసినప్పుడు ఏంటంటే, మీరు ఎక్కడి నుంచి వేరే ఫ్రమ్ ఇలా చాలామంది మెసేజ్ పెడుతుంటారు. లేకుంటే వాళ్ళకి మనం ఎవరైనా హాయ్ పెడితే మనం హాయ్ బ్రో అని కొంచెం రెస్పెక్ట్ ఇవ్వాలి కాబట్టి హాయ్ బ్రో అని మెసేజ్ ఇస్తూ ఉంటాం. అప్పుడు అలాంటప్పుడు ఏం చేస్తామంటే, ఎప్పుడు మన హాయ్ బ్రో ట్రై చేయాలంటే చాలా కష్టం కాబట్టి ఇప్పుడు నేను చేస్తున్నాను అంటే, జస్ట్ సెట్టింగ్స్లో ఉన్నాయి కదా, మన సెట్టింగ్స్లో పోయిన తర్వాత మీరు ఏం చేయాలంటే పైన సర్చ్ బార్లోకి వెళ్ళేసి కీబోర్డ్ అని సెర్చ్ చేయండి. కీబోర్డ్ అని సెర్చ్ చేస్తాను మీకు ఏం చెప్తాను అంటే, లాంగ్వేజ్ అని కీబోర్డ్స్ అని చూపిస్తాయి కదా, అలా కాకుండా లాంగ్వేజ్ అని ఇన్పుట్ అని చూపిస్తుంది. దాని మీద మీరు ట్యాప్ చేసేయండి. ఫస్ట్లో అందులో చూసినట్టు లాంగ్వేజ్ అనేది ఇంగ్లీష్లో ఉంటుంది, దాన్ని అలానే పెట్టుకోండి. థర్డ్ ఆప్షన్ ఉంటుంది కదా మేనేజ్ కీబోర్డ్స్ అనేది, దాని అనేది మీరు ట్యాప్ చేసి వస్తుంది. ఫస్ట్లోనే Gboard అని ఒకటి ఉంటుంది, అది ఆటోమేటిక్గా ఎనేబుల్ ఉంటుంది. దాంట్లో మీరు ఏంటంటే సెట్టింగ్స్ ఉంటాయి కదా, సెట్టింగ్స్లోకి వెళ్ళేసిన తర్వాత కింద వచ్చినట్టయితే డిక్షనరీ ఆప్షన్ ఉంది కదా, ఆ డిక్షనరీ ఆప్షన్ మీద మీరు ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన ఏం చేస్తుంటే పర్సనల్ డీటెయిల్స్ డిక్షనరీ అని ఉంటుంది. దానిపైన కూడా ఒకసారి ట్యాప్ చేసినట్టయితే మళ్ళీ ఇంకోసారి ట్యాప్ చేసి అక్కడ పైన ప్లస్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి మీకు ఒకవేళ హాయ్ బ్రో అని పెట్టేసి హలో అని రావడానికి ఇలా మీరు అరేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూసినట్టయితే నేను ఒకసారి ఒక ఎగ్జాంపుల్లో చూపిస్తాను మీకు కావాలంటే. ఇక్కడ చూసినట్టయితే నేను మెసేజ్లో ఓపెన్ చేసుకున్నాను, అందులో హాయ్ కొడితేనే ఆటోమేటిక్గా సెంటర్లో ఏమొచ్చింది, బ్రో అని వచ్చింది. ఇలా మీరు సెట్ చేసుకోవచ్చు అనమాట. ఎప్పుడైనా మనం మెసేజ్ పంపినప్పుడు అదే పని టైప్ చేయడంత రిస్క్ లేకుండా ఇలా షార్ట్ కట్గా మనం సెట్ చేసుకుంటా మెసేజ్ సెండ్ చేసుకోవచ్చు అనమాట. ఇలా కావాలంటే మనకి ఎన్ని కావాలంటే సెట్ చేసుకోవచ్చు. నేను ఏంటంటే ఇప్పుడు మీకు చూపించడానికి ఓన్లీ ఒక ఆప్షన్ సెట్ చేసి చూపించాను అనమాట. ఇది భయ్య మన థర్డ్ ట్రిక్ వచ్చేసి. ఇప్పుడు మన ఫోర్త్ ట్రిక్ గురించి మాట్లాడుకుందాం. ఫోర్త్ ట్రిక్ ఏంటంటే, చాలామందికి ఏంటంటే బేసిక్గా 20% ఛార్జింగ్ ఉన్నప్పుడు ఏంటంటే అందరూ చేసే పని ఏంటి, పవర్ సేవింగ్ మోడ్ అనేసి కొత్త అప్లికేషన్ డౌన్లోడ్ చేసి అన్నీ ఆన్ చేసి పెడతారు. ఈ ఆన్ చేసి పెట్టినా కూడా మన ఛార్జింగ్ తగ్గిపోతూనే ఉంటుంది, దానివల్ల యూస్ ఏమి ఉండదు. మెయిన్ మనకు ఛార్జింగ్ ఎక్కడైపోతుందంటే, మన డిస్ప్లే ఉంటుంది కదా, మనం పెట్టుకున్న వాల్పేపర్ దాన్ని బట్టి మన ఛార్జింగ్ అనేది చాలా అయిపోవడం జరుగుతుంది. దానికోసం మీరు చేయాల్సిన ఏం లేదు భయ్య, నేను చెప్పిన ట్రిక్ అయితే మీరు ఫాలో అయిపోతే మాత్రం మీకు 20% అనేది ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు వస్తుంది. నేను చెప్పిన ట్రిక్ ఫాలో అయినట్టే డబల్ వస్తుంది అనమాట. దానికోసం మీరు చేయాల్సిన పని ఏం లేదు భయ్య, జస్ట్ మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళిపోండి. సెట్టింగ్స్లోకి వెళ్ళిపోయిన తర్వాత డెవలపర్ మోడ్ అనేది మనకి ఎనేబుల్ ఉండాలి. ఇప్పుడు ఎనేబుల్ లేకుంటే అబౌట్ ఫోన్ ఉంటుంది. అబౌట్ ఫోన్లో ఒక MI ఫోన్లో అయితే దాన్ని మీకు ఏ టైం స్టాప్ చేసినట్టయితే ఆటోమేటిక్గా డెవలపర్ ఆప్షన్ అనేది ఎనేబుల్ అయిపోద్ది. మీరు అలా బ్యాక్ వచ్చేసి అడిషనల్ సెట్టింగ్స్ ఉంటాయి, కిందికి పోతే అడిషనల్ సెట్టింగ్స్ ఉంటాయి, దాన్ని అయితే మీరు ఓపెన్ చేసుకొని
మళ్ళీ ఇలా కిందికి పోతే డెవలపర్ ఆప్షన్ ఒక ఆప్షన్ ఉంటుంది, దానిది మీరు క్లిక్ చేసుకోండి. కిందికి వెళ్ళిపోతే మాత్రం అక్కడ చూసినట్టు చూడండి సిమ్యులేట్ కలర్ స్పేస్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, దానిది మీరు ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఫస్ట్లో ఏంటంటే సేమ్ ఉండదు, సెకండ్ ఆప్షన్ ఉంటుంది కదా మోనోక్రోమాసీ అనేసి, దానిది మీరు ఎనేబుల్ చేసుకోవాల్సి వస్తుంది. అప్పుడు ఏంటంటే మన ఫోన్ అనేది బ్లాక్ అండ్ వైట్లో వచ్చేస్తుంది. బ్లాక్ అండ్ వైట్లో వచ్చినప్పుడు ఏంటంటే మన కలర్ అనేది చూడండి, ఇప్పుడు మన ఫొటోస్కి వచ్చే కలర్ అంతా ఉండదు, అప్పుడు అనేది కూడా ఛార్జ్ అనేది కూడా సేవ్ అయ్యింది. దీన్ని ఇంకొక విధంగా కూడా ఆడుకోవచ్చు. మన ఫ్రెండ్స్ ఎవరికైనా మన చాలామంది తెలియదు అనమాట ఇది. అప్పుడు ఏం చేస్తామంటే మన ఫ్రెండ్స్ మొబైల్లో సేమ్ తీసుకునేసి యాజ్ ఇట్ సేమ్ ఇదే ప్రాసెస్తో వాళ్ళ దాంట్లో ఆప్షన్ ఎనేబుల్ చేసి ఇచ్చేస్తాం అనమాట. అప్పుడు భయపడతారు, ఏం చేశారో నా ఫోన్కి ఏం చేశారు చాలా బాధపడతారు. అప్పుడు వాళ్ళతో మనకు కొంచెం అలా సరదాగా ఆడుకోనికి ఈ ట్రిక్ కూడా యూస్ అవుతుంది అనమాట. ఇది భయ మన 4th ట్రిక్ వచ్చేసి. మన 5th ట్రిక్ వచ్చేసి చాలా అంటే చాలా యూస్ఫుల్ అనమాట, చాలా అంటే చాలా ఈజీ కూడా. ఇప్పుడు ఏంటంటే బేసిక్గా క్యాలెండర్ ఉంటుంది. క్యాలెండర్ మనం ఓపెన్ చేయడం ఏం చేస్తామంటే క్యాలెండర్ అప్లికేషన్ ఎక్కడ ఉందో పోయి వెతుక్కొని అందులో పోయి క్యాలెండర్ పోయి చూసి ఓకే ఈ డేట్కి ఇలా అనేది చాలామంది వెతుకుతూ ఉంటారు. ఇదంతా లేకుండా ఏం చేస్తారంటే సేమ్ ఫస్ట్ అలారం ఆన్ చేశారు కదా, సేమ్ అదే వేలో స్లైడ్ కింద లాగండి. కింద లాగిన తర్వాత టైం ఉంటుంది కదా, టైం కింద డేట్ ఉంటుంది. డేట్ మీద డబల్ ట్యాప్ చేసినట్టయితే మీకు ఆటోమేటిక్గా క్యాలెండర్ అనేది కూడా ఓపెన్ అయిపోద్ది. అక్కడ మీరు కావాలంటే అని ఇలా కావాలంటే ఏ మంత్ కావాలంటే ఆ మూవ్ చేసుకొని ఏ రోజు కావాలంటే ఆ రోజు చూసుకోండి. కింద చూసినట్టయితే ఫెస్టివల్స్ కూడా కనిపిస్తాయి. చాలా ఇలా ఎన్ని కావాలంటే అన్ని రకాలుగా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇది భయ ఈరోజు నేను చెప్పాలనుకున్న 5 హిడెన్ ట్రిక్స్ అనమాట. వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టు మీరు ఏం చేయాలి, ఫటాఫట్ లైక్ చేసేయండి, కింద కామెంట్ చేయండి ఎలా అనిపించిందో. ఇందులో 5 ట్రిక్స్ చెప్పాను కదా, ఇందులో మీకు నచ్చిన ఒక బెస్ట్ ట్రిక్ని కింద కామెంట్ తప్పకుండా కామెంట్ చేయండి, ఎందుకంటే నేను కూడా తెలుసుకుంటాను. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిన తప్పక లైక్ చేయండి, మరికొన్ని కొత్త మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న గంటలు మాత్రం కొట్టడం మర్చిపోకండి. మీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాకు చాలా అంటే చాలా వాల్యుబుల్ భయ. ఇలాంటి వీడియోస్ మీకు కన్నా కింద కామెంట్ చేయండి, ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, ఫటాఫట్ నేను రిప్లై చేస్తాను. ఇంకా ఏం మాత్రం ఏం చేద్దాం, ఫటాఫట్ వీడియోని క్లోజ్ చేసేద్దాం.